హరే కృష్ణ. మీకోసం ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఇప్పుడే భగవద్గీతలోని 108 ఇంపార్టెంట్ శ్లోకాల సిరీస్ని మొదలుపెట్టాను. ఈ రోజులో మనకు భగవద్గీత చదవడానికి టైం ఉండదు, పైగా అది కొంచెం కష్టంగా కూడా అనిపిస్తుంది కదా. అందుకే మీకు ఈజీగా అర్థమయ్యేలా మన నిత్య జీవితానికి సంబంధించిన సింపుల్ ఉదాహరణతో ఈ శ్లోకాలను చెప్పాను. ఈ సిరీస్ పిల్లల నుండి పెద్దల వరకు ఈ జనరేషన్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, దయచేసి ఒకసారి మొత్తం చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఇప్పటి వరకు ఆత్మ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆత్మకు చావు లేదని, దాన్ని ఏది నాశనం చేయలేదని తెలుసుకున్నాం. కానీ మన మనసులో ఒక చిన్న భయం ఎప్పుడు ఉంటుంది. ఒకవేళ నాకేదైనా ప్రమాదం జరిగితే, నా వాళ్ళకి ఏదైనా హాని జరిగితే అని. ఈ భయం మనల్ని మానసికంగా బలహీనపరుస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ భయం నుండి శాశ్వతంగా విముక్తి కలిగించడానికి ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి సమాధానం 5000 సంవత్సరాల క్రితం యుద్ధభూమిలో చెప్పబడిన భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 30లో ఉంది. కేవలం ఒకే ఒక్క శ్లోకం. ఈరోజు మనం దానిని లోతుగా మన జీవితంలో పనిచేసేలా నేర్చుకుందాం. శ్లోకం మరియు దాని అర్థం. శ్లోకం మనకు ఇలా ఉంటుంది. భగవద్గీత చాప్టర్ 2 వర్స్ 30. దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వాం శోషితుమర్హసి. అర్థం: ఓ అర్జున, అందరి శరీరంలో ఉన్న ఆత్మ ఎప్పటికీ చంపబడదు, కాబట్టి నువ్వు ఏ ప్రాణి గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు 3 అద్భుతమైన సత్యాలను చెప్పారు. శ్రీకృష్ణుడు ఇక్కడ సర్వస్య అనే పదం వాడారు. అంటే కేవలం మంచి వాళ్ళలోనూ, కేవలం మనుషులలోనూ మాత్రమే కాదు, జంతువులు, పక్షులు, చెట్లు, చివరికి మనకు నచ్చని శత్రువులో కూడా ఉన్నది శాశ్వతమైన ఆత్మ. మన ఇంట్లో రకరకాల లైట్ ఉండొచ్చు. ఒకటి ఎర్రగా, ఒకటి నీలంగా, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. బయటకు రంగులు వేరుగా కనిపించిన అన్నిటికీ వచ్చే కరెంట్ ఒకటే కదా. అలాగే బాడీలు వేరైనా, శరీరాలు వేరైనా, లోపలున్న ఆత్మ అనే పవర్ అందరిలోనూ ఒకటే. అది పరమాత్మ వెలుగు. రెండవది, ఆత్మను చంపడం అసాధ్యం. లోకంలో ఏ ఆయుధమైనా, ఏ రోగమైనా, ఏ ప్రమాదమైనా కేవలం శరీరాన్ని మాత్రమే తాకగలదు. లోపలున్న ఆత్మను ఎవ్వరూ ముట్టుకోలేరు. ఎగ్జాంపుల్, మనం పాత బట్టలు తీసి కొత్త బట్టలు వేసుకుంటామని నేర్చుకున్నాం కదా. శ్రీకృష్ణుడు ఇక్కడ దాన్ని మరోసారి గుర్తు చేస్తూ, నువ్వు మార్చేది కేవలం శరీరాన్ని మాత్రమే, ఆత్మను కాదు అని స్పష్టం చేశారు. ఈ శ్లోకాన్ని మనం మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. అందరిలోనూ అదే ఆత్మ ఉందని తెలుసుకున్నప్పుడు మనం ఒకరిని తక్కువగా, ఒకరిని ఎక్కువగా చూడడం మానేస్తాం. ఎదుటి వ్యక్తి మనకు నచ్చకపోయినా వాళ్ళలో కూడా ఉన్నది భగవంతుడి అంశాన్ని గుర్తిస్తే ద్వేషం రాదు. మనం మన పిల్లల గురించి, కుటుంబం గురించి ఎప్పుడు టెన్షన్లో ఉంటాం. కానీ ఈ శ్లోకం ప్రకారం వాళ్ళందరూ సురక్షితమైన ఆత్మలు. వాళ్ళ శరీరాలు మారవచ్చు, కానీ వాళ్ళు ఎప్పటికీ నాశనం కారు. ఇది మన స్ట్రెస్ తగ్గిస్తుంది. మరణం అనేది కేవలం శరీరానికి వచ్చే ఒక మార్పు మాత్రమే. ఇది ద ఎండ్ కాదు, కొత్త ప్రయాణానికి ప్రారంభం. ఇది తెలిసినప్పుడు మనం శరీరాన్ని ఒక శత్రువులా కాకుండా లైఫ్లో నార్మల్ పార్ట్ లాగా చూస్తాం. ఆత్మ శాశ్వతం కాబట్టి మనం చేసే మంచి పనులు ఆత్మతో పాటే వస్తాయి. డబ్బు, పేరు ఇక్కడే ఉండిపోతాయి. అందుకే శాశ్వతమైన ఆత్మ కోసం మంచి కర్మలు కూడగట్టుకోవాలి. భగవద్గీత చాప్టర్ 2 వర్స్ 30 మనకు ఇచ్చే అంతిమ సందేశం. మీ లోపలున్న శక్తి ఎప్పటికీ చావదు. అది ఏ ప్రమాదానికైనా, ఏ ఆయుధానికైనా అందని మహాశక్తి. అందరిలోనూ ఉన్నది ఆ శాశ్వతమైన ఆత్మ. కాబట్టి అనవసరమైన భయాలను వదిలేయండి, బాధపడడం ఆపండి, ధైర్యంగా మీ బాధ్యతలను నెరవేర్చండి. ఈ జ్ఞానాన్ని మీరు నమ్మితే మీరు ఏ పరిస్థితిలోనైనా జయించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి.
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.